సర్వదేవతా తీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాల విందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈరోజు అతి పవిత్రమైనటువంటి రోజు. శ్రీరామచంద్రుడికి కౌసల్య ఎట్లో, శ్రీకృష్ణుడికి దేవకి యశోదల ఎట్లో, సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి స్వామి మాతృమూర్తి ఈశ్వరమ్మ అంతే, భిన్నమేం కాదు. తాను ఒక అవతారమూర్తికి మాతృమూర్తి అయినది కనుక ఆమెను ఆరాధించటం కాదు, దానికి మాత్రమే కాదు, ఈశ్వరమ్మ ఒక పరిపూర్ణమైనటువంటి భారతీయ స్త్రీత్వానికి గుర్తు. ఆదరణకు, ప్రేమకు, వాత్సల్యానికి, వినమ్రతకు, నియమానికి, అన్నిటికీ ఆమె గుర్తు. ఆమె ఒక నిలువెత్తు వినయానికి స్వరూపం. నా వరకు జీవితంలో రెండు ప్రధాన ఘట్టాలు ఆమెతో ముడిపడి ఉన్నాయి. ఒకటి 1962లో మొట్టమొదటిసారి నేను ప్రశాంతి నిలయానికి చేరుకొని స్వామిని దర్శించుకొని ఆ రోజు ఉదయం సుమారు ఒక 30 మంది ఉండగా స్వామి మా అందరి మధ్యలో కూర్చొని అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నటువంటి భగవద్గీత శ్లోకానికి ఒక పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని సుమారుగా 40 నిమిషాలు దాని మీద స్వామి వివరించినప్పుడు, చెప్పినప్పుడు అది ఒక అపురూప సన్నివేశం. సాక్షాత్తు దైవమే గురువైనటువంటి వేళ అది. ఆ సమయం దాటుతుండగానే సుమారు 12 గంటల ప్రాంతంలో అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఆమెని పిలిచి నన్ను ఈశ్వరమ్మకు అప్పచెప్పారు. ఈశ్వరమ్మ పుట్టపర్తి గ్రామం నుంచి స్వామి దగ్గరకు వచ్చి నన్ను వెంబడి పెట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళింది. స్వామి ఏం చెప్పారు అంటే, ఈ అబ్బాయి 3 రోజులు ఉంటాడు ఇక్కడ, అరిటాకులో అన్నము, ముద్దపప్పు, నెయ్యి, పెరుగు వేసి పెట్టాలి, పాత్రలు కొత్త వాటిలలో వండి పెట్టాలి, ఈ 3 రోజులు నీకు అప్పచెప్తున్నాను అని అన్నప్పుడు ఈశ్వరమ్మ గారు చాలా ఆనందించింది. స్వామి ఇచ్చినటువంటి ఆ పనిని ఒక ఆజ్ఞగా భావించింది.
నాకు అప్పుడు 12 ఏళ్ల వయస్సు కాబట్టి నన్ను చిటికెల వేలు పట్టుకొని ఇంటి దాకా నడిపించుకుంటూ తీసుకువెళ్ళింది. వెళుతూ ఉన్నప్పుడు పల్లెటూరు కాబట్టి ఈశ్వరమ్మ గారితో ఎవరి అబ్బాయి వస్తున్నాడు అంటూ అందరూ అడుగుతున్నా ఆమె మనస్సు వాటి యందు లేదు. తాను చేయబోయే పని, చేయవలసిన పని మాత్రమే లక్ష్యం పెట్టుకొని నన్ను తీసుకువెళుతూ ఉంటే ఒక ఆమె, కాస్త చనువు ఉన్నటువంటి ఆమె, ఏమి ఈశ్వరమ్మ పలక్కపోతివి, ఎవరి అబ్బాయి అని అడిగింది. అప్పుడు ఏదో ఒక స్పృహలోకి వచ్చినట్టుగా అప్పుడు ఈశ్వరమ్మ గారు తనలో నుంచి తాను బయటకు వచ్చి అమాయకంగా, ఆర్ద్రంగా, ఆదరంగా ఓ మాట చెప్పారు. ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, ఈ వయసప్పుడేగా స్వామి అన్నీ తెంచుకొని నీకు నాకు సంబంధమే లేదని చెప్పి వెళ్ళిపోయినాడు. బహుశా ఆ లోటు పూర్తి చేయడానికేమో 3 రోజులు ఈ అబ్బాయిని దగ్గర ఉంచుకోమని చెప్పారు అని ఈశ్వరమ్మ గారు అనటం. అట్లాగే స్వామి ఎట్లా ఆదేశించారో దాని ప్రకారమే ఆ 3 రోజులు. నిజానికి ఆవిడ మాతృమూర్తి, భగవంతుడికే మాతృమూర్తి. ఆవిడ చేతి అన్నం తిన్నటువంటి ఒక భాగ్యశాలినిగా నన్ను నేను భావించుకుంటూ ఉంటాను. బహుశా స్వామి ఈశ్వరమ్మ గారి ద్వారా నాకు జ్ఞానవరదానం చేసినట్టుగా భావిస్తూ ఉంటాను ప్రతి క్షణం కూడా. అసలు భారతీయమైనటువంటి సంప్రదాయంలోనే మాతృదేవో భవ అనే ఒక మాట ఉన్నది. అంటే తల్లి దైవమై ఉన్నది అని ఒక భావం. ఇక్కడ దైవానికే తల్లి ఎవరు అంటే ఈశ్వరమ్మ అయింది. దైవానికి తల్లి ఎవరు అంటే కౌసల్య అయింది. దైవానికి తల్లి ఎవరు అంటే దేవకి పెంచిన యశోద అయినారు. సత్యసాయి భగవానుడి కన్న తల్లి ఈశ్వరమ్మ అయితే స్వామి మాటల్లోనే కరణం సుబ్బమ్మ గారు కనుగొన్న తల్లి, స్వామి యొక్క దివ్యత్వాన్ని కనుగొన్నది. అటువంటి ఈశ్వరమ్మ సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో అనేక సంవత్సరాలుగా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా బాలికలతో చేసేటువంటి అనేక సాంస్కృతిక కార్యకలాపాలు, కళాస్వరూపాలు, ఇవన్నీ కూడా జాతిని భద్రజాతిగా తీర్చిదిద్దేటువంటి విషయాలు. ఈశ్వరమ్మ గారు స్వామిని తొలినాళ్లలో తన కుమారుడిగా భావించినప్పటికీ అతి తొందరలోనే, అంటే అనతి కాలంలోనే కేవలము స్వామి తన బిడ్డ మాత్రమే కాదని సమస్త ప్రపంచానికి మార్గోపదేశం చేయటానికి వచ్చినటువంటి ఒక అవతారమూర్తి అని గ్రహించి ఆమె తన జీవితాన్ని పండించుకున్నది. స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తుల అందరి యందు కూడా ఒక ఆదరణ, ప్రేమ, వాత్సల్యము ఈ 3 కనిపిస్తూ అందరినీ హక్కును చేర్చుకొని అందరితో చక్కగా మాట్లాడి సాంత్వన వచనాలు పలుకుతూ తన కర్తవ్యాన్ని తాను గంభీరంగా ఈశ్వరమ్మ గారు నిర్వర్తించారు. అయితే ఈశ్వరమ్మ గారిలో ఉన్న అనేక ప్రత్యేకమైనటువంటి గుణాలు కొన్ని మనం ఇవాళ గుర్తు చేసుకోవాలి. ఒకటి, సాక్షాత్ పరబ్రహ్మమూర్తికి తల్లి అయినప్పటికీ కూడా తాను ఈశ్వరమ్మగానే ప్రవర్తించారు. ఎక్కడా స్వామి యొక్క స్థితిని తనకు అనుగుణంగా మార్చుకోలేదు. స్వామి నుంచి ఆమె ఏమీ ఆశించలేదు. స్వామిని ఏదీ నోరు తెరిచి కోరుకోలేదు. స్వామి ఏమి చెబితే అట్లా, ఎట్లా ఉండమని చెప్తే అట్లా తన జీవితాన్ని వెలార్చుకున్నది. అంటే ఒక పరిపూర్ణతని, ఒక శుద్ధత్వాన్ని, సమగ్రత్వాన్ని ఆమె సాధించుకున్నది. అందుకే ఆమెని గ్రేషియస్ మదర్ అని ఒక మాట అంటాం.
గ్రేషియస్ మదర్ అంటే మదర్ ఫుల్ ఆఫ్ గ్రేస్, కరుణ, దయ, మూర్తిభవించినటువంటి ఒక వినయ స్వరూపం ఈశ్వరమ్మ గారు. ఇక రెండవది, షీఈస్ ద మదర్ ఆఫ్ ద డివైన్, ఎవరికి పట్టని అదృష్టం. అంటే బహుశా మన భారతీయ పురాణ ఇతిహాసాల నుంచి కనుక తీసుకున్నట్లయితే కౌసల్య, దశరథుడు, అదితి, కశ్యపులు ఎట్లాగో అందులో ఈశ్వరమ్మ గారు స్వామి పరంగా అదితి. కారణం, నాటి రాముడు సాకేత రాముడైతే ఈనాడు మన స్వామి సాయిరాముడు కనుక ఆమె అదితి అయింది. కాబట్టి దైవీ లక్షణాలు సహజంగా ఉంటాయి. అందున సద్భక్తురాలామె కుటుంబ వ్యవస్థని, కుటుంబ విలువలని, ఓ కుటుంబంలో ఒక గృహలక్ష్మి పాటించవలసిన అన్ని ధర్మాలను పాటిస్తూ తనను తాను మలచుకుంటూ, తనను తాను తీర్చిదిద్దుకుంటూ, పవిత్రతని అద్దుకుంటూ జీవితం ఆమె సాగించింది. కనుకనే స్వామి ఎప్పుడూ చెప్తారు, ముందు మాతృమూర్తి, రెండు మాతృభాష, మూడవది మాతృదేశం. స్వామి ఆధ్యాత్మిక ఉపన్యాసాల అన్నింట్లలోనూ ఈ మూడు అంతర్వాహిని. భాష తెలియక కాదు, ఇక ఏ భాష పరిచయం లేక కాదు, తాను ఒక తెలుగు దేవరై ఈ ప్రపంచంలోకి అవతారమూర్తి వచ్చారు గనక ఉపన్యాసాలు అన్నీ కూడా స్వామి తెలుగులోనే చెప్పారు. అందుకనే నండూరు రామకృష్ణమాచార్య వారు పద్యం రాశారు, అవతరించే నేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగు నేడు అని రాశారు. దేవతలు, దేవీ దేవతలంతా సంస్కృతం మాట్లాడతారని, ఆ సంస్కృత భాష అమృత భాష అని దేవతలు మాట్లాడుకుంటారని విన్నాము. కానీ ఆంధ్రదేశంలో సత్యసాయి భగవానుడిగా ఆ పరబ్రహ్మమూర్తి అవతరించి తెలుగులో మాట్లాడిన కారణంగా ఈ తెలుగు ఇవాళ దేవభాష అయిపోయింది అని అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు. అటువంటి అవతారమూర్తికి మాతృమూర్తి ఈశ్వరమ్మ. గ్రామీణమైనటువంటి నుడికారంతో, గ్రామీణమైనటువంటి మాండలికంలో, గ్రామీణమైనటువంటి ఒక పవిత్రమైన అమాయకత్వంతో, కానీ నిండుతనంతో నోరారా పలకరించగలిగినటువంటి మాతృమూర్తి ఈశ్వరమ్మ. చాలా దగ్గరగా అనుభవించిన వాడిగా, ఆమె స్పర్శను ఎన్నోసార్లు పొందినవాడిగా ఇవాళ కోటి సమితి ఈ గ్రేషియస్ మదర్ ఈశ్వరమ్మ అనేటువంటి ఒక భావనతో ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని దానిలో ఈశ్వరమ్మ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి అనుకున్నప్పుడు, నా చెవిన ఆ విషయం వేసినప్పుడు, ఈశ్వరమ్మ గారి గురించి వీళ్ళ తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. సాక్షాత్ భగవంతుని యొక్క తల్లి. మరి నా అనుబంధం ఏమిటో చెప్పాలి గనక వ్యక్తిగతమైన ఒక సంబంధాన్ని చెప్పాను. అలాగే చూడండి, ప్రపంచం ఎప్పుడు కూడా చాలా విశిష్టంగా ఉంటుంది. జీవితం అది ఎటు తిప్పుతుందో, ఎటు తిరుగుతుందో, అవి ఎందుకు వచ్చి ఏర్పడతామో కోఇన్సిడెన్స్ అని వాడతాం ఇంగ్లీష్లో. నా దృష్టిలో కోఇన్సిడెన్స్ అంటూ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రావిడెన్షియల్. ఈ ప్రావిడెన్షియల్ ఏమిటి అంటే 2011 సంవత్సరంలో నేను ఒక సత్సంగానికి వెళుతున్నటువంటి సమయంలో ప్రశాంతి నిలయం నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏమిటి అంటే, కేవలం ఇంకా 3 రోజులే టైం ఉంది, మే 6వ తారీఖున ప్రశాంతి నిలయంలో మీరు మాట్లాడాలి, మీరు పుట్టపర్తికి రండి అని. ఆ ఫోన్ చేసింది గిరిగారు, ఎస్వి గిరిగారు ఫోన్ చేశారు. నేను వెంటనే బయలుదేరి వస్తున్నానని చెప్పాను.
ఆ సత్సంగం అయిపోయింది. ఆ మర్నాడు బయలుదేరి నేను పుట్టపర్తి వెళ్ళటం, ఒకరోజు ముందు చేరుకోవటం. ఆ మే 6వ తారీఖు 2011 మే 6వ తారీఖు స్వామి అవతార పరిసమాప్తి చేసి 12 రోజులు అయిపోయింది. మళ్ళీ ప్రశాంతి నిలయంలో కార్యక్రమాలు ప్రారంభమైన వేళ అవతార పరిసమాప్తి అయిన తర్వాత చేసిన తొలి సత్సంగం ఆ యోగం నాకు స్వామి అనుగ్రహించారు. అది ఈశ్వరమ్మ గారు నాకు అనుగ్రహించిందిగానే భావించా. కారణం అది మే 6th అయింది. ఇది ఒక అపురూప సన్నివేశం. ఇది ఏ తల్లి చేతి ముద్ద తిన్నానో, ఏ పరాస్వరూపుడైనటువంటి ఈశ్వరుడితో కలిసి జీవించానో, ఏ అవతార పరిసమాప్తిని నేను ఒక సూర్యాస్తమయ సౌందర్యంగా నేను అర్థం చేసుకున్నానో, మళ్ళీ పునః స్వామి యొక్క అవతార కార్యక్రమ ప్రారంభ వేళ తొలి ప్రసంగం ప్రశాంతి నిలయంలో చేసే యోగం కోరుకుంటే వస్తుందా? అది స్వామి కరుణ, ఈశ్వరమ్మ దయగా నేను భావిస్తూ ఆ రోజు ఆ ప్రసంగం చేయటం జరిగింది. ఇది ఈ రెండు వ్యక్తిగతమైన ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఆమెతో నేను ముడిపడి ఉన్నటువంటి ఒక జీవిత విశేష భాగాన్ని ప్రజలకు చెప్పాలి. అది నా ధర్మం. కారణం ఏమిటి అంటే, మనం తినే అన్నంలో నుంచే మన భావాలు పుడతాయి. అన్నం బహుకుర్వీత అని ఒక మాట ఉంది. ఒక మెతుకు మన లోపలికి వెళ్ళినప్పుడు అన్నమయ కోశం ఏర్పడుతుంది. ఆ అన్నమయ కోశం నెమ్మదిగా ప్రాణమయ కోశంగా మారుతుంది. ఆ ప్రాణమయ కోశమే దానిలో నుంచి మనస్సు పుడుతుంది, మనోమయ కోశం. మనస్సు ఏర్పడింది కాబట్టి విజ్ఞానమయ కోశం ఏర్పడుతుంది. అంటే అక్కడ ఇంటలెక్ట్ నెమ్మదిగా బయటపడటం ప్రారంభమవుతుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలకు మూలము ఏది అంటే అన్నపు మెతుకు. ఆ అన్నం ఎట్లా మనకి ఎట్లా దొరికింది అని ఆలోచించినట్లయితే, ఈశ్వరుడి యొక్క తల్లి తన చేతి ముద్దగా నాకు పెట్టడం. కనుక అన్నమయ కోశానికి లోటు ఉండదు. ప్రాణమయ కోశము, మనోమయ, విజ్ఞానమయ కోశాలు ఈ ప్రపంచానికి అక్కరకొచ్చేట్టుగా తీర్చిదిద్దబడతాయి. దీని వలన ఎవరికో ఆనందం కలిగించడం కోసం ఇవన్నీ వాడబడవు. వీటి అన్నింటి కారణంగా మనకు ఆ ఆనందమయ కోశం ఏర్పడుతుంది. కనుక పంచకోశాలు ఏర్పడటానికి కారణమైన ఆనాటి తొలి ఘటన ఇవాళ స్మరించుకోవలసిన బాధ్యత ఎందున్నది కనుక ఆ విషయం చెప్పాను. అలాగే ఈశ్వరుడి రుణాన్ని మనం తీర్చుకోలేము, ఎవరి వల్ల కాదది. భావస్థిరాణి జననాంతర సౌహృదాని అంటాడు కాళిదాసు. ఈవేళ ఈ మాట్లాడుతున్నామన్నా, ఈ పాట పాడుతున్నామన్నా, ఈ బొమ్మ గీస్తున్నామన్నా, హాయిగా బతకగలుగుతున్నామన్నా, ఏదైనా మంచి విషయం చెప్తున్నామన్నా, దీనికి భావస్థిరాన్ని జన్మాంతర సౌహృదాలు అనేక జన్మలలో నుంచి అది ఏర్పడుతుంది. కాబట్టి ఈ జన్మలో ఇటువంటి భావన కల్పించినటువంటి ఈశ్వరమ్మకి నేను ప్రణతులు సమర్పించాలి. ఆమెను నేను ఎన్నడూ మర్చిపోకూడదు. ఈశ్వరమ్మ సంసారం ఉన్నది. ఆమె బిడ్డలు, ఆమె బంధువులు, వాళ్ళంతా ఆమె చేతి ముద్దలు తిని ఉండవచ్చుగాక. కానీ తనువుతో ఏర్పడని బంధం నాది కనుక ఆ బంధంలో నుంచి ఏర్పడినటువంటి ఈ ప్రశస్తిని అటు ఈశ్వర స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడికి ఈశ్వరార్పితంగాను, తొలి ముద్దలందించినటువంటి ఈశ్వరమ్మకు ప్రణతిగాను వేళ సమర్పించుకోవాలి. రెండు ప్రధానమైన ఘట్టాలు. ఈ మధ్యలో ఈశ్వరమ్మ డేగా జరుపుకునే మన దాంట్లో అశ్వారావుపేట, ఖమ్మం,
రాజమండ్రి, విజయనగరం ఇటువంటి అనేక ప్రదేశాలలో మే 6వ తారీఖున పాల్గొనే అవకాశం చాలాసార్లు కలిగింది. అయితే ఈవేళ ఒక స్త్రీ ఈశ్వరమ్మ నుంచి ఏం గ్రహించాలి? 2-3 విషయాలు మాత్రం ఖచ్చితంగా గ్రహించాలి. ఒక ప్రశాంతమైనటువంటి చిత్తాన్ని, తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిమళభరితం చేసి ప్రశాంతంగా చేయగలిగిన నేర్పరితనాన్ని నేర్చుకోవాలి. సాక్షాత్తు భగవంతుడే తన బిడ్డ అయినా ఏనాడు చెయ్యి చాపని ఆత్మాభిమానానికి గుర్తుగా ఈశ్వరమ్మని మనం ఇవాళ గ్రహించాలి. స్వామి చుట్టూ అనేకమైన విషయాలు ఏర్పడుతూ ఉంటే వాటిని నిమిత్త మాత్రంగా చూడగలిగిన సాక్షీభూత స్థితిని కూడా మనం అలవాటు చేసుకోవాలి. మన చుట్టూ ఒక అందమైన ప్రపంచం, ఒక విస్తృతమైన ప్రపంచం, గంభీరమైన ప్రపంచం, అసలు ప్రపంచమే ప్రశాంత నిలయం వాకిట్లోకి వచ్చి కొలువు తీరిన వేళ ఈశ్వరమ్మగానే ఉన్నది. సంవర్షవరసు బృందావనానికి వెళ్ళినప్పుడు ఆమె చేయవలసినటువంటి కర్తవ్యాలు, ఆమె చేసుకోగలిగినటువంటి సేవ పరమేశ్వరుడికి కైంకర్యంగా చేసింది ఈశ్వరమ్మ. ఇక ఏది రాని ఏది పోని స్థిమితంగా, నిబ్బరంగా, నిశ్చలంగా, దేన్ని అంటించుకోకుండా నిగర్వంగా ఉండగలిగినటువంటి, అంటే హెచ్చులకి పోక కానీ తన స్థితి నుంచి తాను తగ్గక తాను ఎలా ఉండాలో అట్లాగే నిలకడ చెందినటువంటి ఈశ్వరమ్మ ఇవాళ స్త్రీ జాతికి ఆదర్శప్రాయమైనటువంటి ఒక గొప్ప మహిళ. కనుకనే మాతృమూర్తికి స్వామి మొట్టమొదటి పీట వేశారు. అగ్రతాంబూలం దానికే, ఎవరికి? ఆ మాతృస్థానానికి. ఆ తల్లిదనమే తొలిదనం, తల్లిదనంలోనే ఉన్నదంతా ఉన్నది గనక దీనితో పాటుగా మాతృభాష, మనకు ఎన్ని భాషలు రావచ్చుగాక, కానీ మాతృభాషలో మనం కమ్యూనికేట్ చేయగలిగినట్లుగా ఇతర భాషలలో చేయగలమేమో, అదొక ప్రజ్ఞ కావచ్చు. కానీ దీనిలో ఉన్న హృదయం, దీనిలో ఉన్న ఆత్మ, దీనిలో ఉన్న గాంభీర్యము, అధికారము, ఒక పట్టు ఇతర భాషల మీద రాదు. ఒకవేళ వచ్చినట్టు కనపడ్డా అది విదేశీయమే కానీ స్వదేశీయం కాదు. ఇక రెండవది, ఈ దేశం ఆసేతు సీతాచలం ఉన్నటువంటి అఖండ భారతావని మనగా ఇది మాతృదేశం. భారతదేశాన్ని పరచుకున్నటువంటి ఆకాశం అంతా మనకు గొడుగు పట్టింది, భూమి తలమంతా కూడా మనకు పీట వేసింది. పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచం బతకటానికి కలిగినటువంటి గాలిని, ప్రాణం నిలబెట్టుకోవటానికి కావలసిన నీటిని, తిన్నదానిని జీర్ణం చేసుకోగలిగిన జఠరాగ్నిని అన్నింటినీ కూడా మనకు అనుగ్రహ వరదానం చేసింది. కాబట్టి మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశము ఈ మూడింటిని ఎన్నడూ విస్మరించకూడదని స్వామి ఎలా చెప్పారో, దానికి మూలమైనటువంటి మాతృమూర్తి ఈశ్వరమ్మకు మరొక్కసారి ప్రణమిల్లుతూ కోటి సమితి ప్రారంభించినటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యానికి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ఆశీస్సులు అన్ని వేళలా పుష్కలంగా ఉంటాయని, ఉండాలని మనసారా కోరుకుంటూ సమస్త లోకా సుఖినో భవంతు.